మీకు నాకు చెల్లంత లోకమెల్ల గోలంత టామ్ టామ్ టామ్. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 పూర్ణిమ. ఓకే సార్. ఏంటలా చూస్తున్నావు? ఎక్కింది నేనే, దిగింది నేనే. తీసుకో. ఎక్కేటప్పుడు మగ, దిగేటప్పుడు ఆడ. ఎలా అయ్యావు? ఏ నిన్ను మార్చేనా? అయ్యో వద్దులే సార్, మీరు పెద్ద పీసీ సర్కార్లా ఉన్నారు. ఓకే. బాబాయ్ తండ్రి, నాకు కొంచెం లోన్ కావాలి. నీది ట్యాక్స్లెస్ ఇన్కమ్ కదరా, సంపాదించినంతా ఏం చేస్తున్నావు? గట్టిగా మాట్లాడొద్దు, అసలు ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరుగుతుంది. సంపాదన గురించి అసలు మాట్లాడుకోవడం బెటర్. ఓహో సరే గాని నీకు లోన్ దేనికి? ఎందుకంటే అడుక్కుంటుండే అందరూ కార్డులు చూపిస్తున్నారు, అందుకే స్వైపింగ్ మెషిన్ కొడుతున్నామని. నీ పని చాలా బాగుందిరా. మరి లేకపోతే టెక్నాలజీ మారినప్పుడు మనం మారాలి. నగదు రహిత దేశం అన్నారు గాని ముష్టి రహిత దేశం అనలేదురా. ఏమో తండ్రి, ఈ నోట్లు రద్దయిన కాడి నుంచి మా ముష్టోళ్ళు వెనక ఏం బాగాలేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరి ముదురు సుందరే, మంచి కసక్కలా ఉంది. తప్పురా, అతిథి దేవో భవ, గెస్ట్ నేమో అనకూడదు. ఎవరు కావాలండి? రఘు ఉన్నాడా? ఏకవచనం, అంకుల్ పేరు. కోటిలింగాల బోడిలింగం. రఘు అని పిలవకు, ఇంకేమని పిలవను? ఇంతకే రఘు గారు మీకేమవుతారండి? పెళ్లి చేసుకునుంటే ఈ పాటికి 2 పిల్లలకి తల్లి అయ్యేదాన్ని. అంటే మా అంకుల్ అప్పకి నువ్వు నాకేంటి తుపాకీలాగా? అంటే మా వాడికి కొంచెం నోటుదోలు ఎక్కువ. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు చెప్పలేదు? చెప్తారు ఊరికే. దేని సెటప్ చూస్తుంటే ఏదో స్కెచ్ చేసుకొచ్చినట్టు తండ్రి. మరి సెట్ చేయాలంటే స్కెచ్ వేయాలి కదా. చూసావు తండ్రి, నేను చెప్పానా? నువ్వు ఉండరా. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ముంబై నుండి. ఇంతకీ రఘు ఒంటరిగా ఉన్నాడా, జంటగా? ఏం మాట్లాడుతున్నారండి? అంకుల్ నిప్పు. పక్కం కాదు, పగిలిపోద్ది అక్కడ. మీరేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. అంకుల్ లోపలే ఉన్నారు, వెళ్ళండి. బీపీ చూసావు కదా, పంపి చెప్తా. వద్దులే. అవును, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? నేను పెద్దోళ్ళ కనపట్లేదా? ముష్టోళ్ళ కనబడుతున్నా. అంటే మీరు కార్తీక్ వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుతున్నారు కదా. అంకుల్ కాశీకి వెళ్ళారు. అవునా? ఆయన పోలికలు నేను చాలా కనబడుతున్నాయి. అంటే ఆయన అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వస్తుంటాడు. కాస్త లాగేజ్ లోపల పెట్టించండి. నిన్నే లగేజ్ అంకుల్ పర్సనల్ రూమ్ లో. బంగారాజు, బంగారాజు, ఏంద్ర ఇది గిట్టాను? అయ్యో నేను ఒకటి కనిపెట్టా. ఏంటది? ఇది తాగితే నిజం చెప్పేస్తారు. ఇది కిరోసిన్. చూసావా ఇలా నిజం చెప్పావో? ముట్టిస్తలే, క్లీన్ అయిపోద్ది. వీడు గుర్తుపడితే మళ్ళీ కిడ్నాప్ చేస్తాడు. పారిపో. ఆగు. గుర్తుపట్టేశాడా ఏంటి? ఇటు తిరుగు. నాకెప్పుడు చేస్తావే? చేస్తలే గాని నిన్ను ఎక్కడో చూసినట్టుంది. నన్నా కాదు, నీ ఒంటి మీద బంగారాన్ని. 24 క్యారెట్స్. క్యారెట్ చేసినావా? నేనేదో బంగారం అనుకున్నా. అప్పటికి ఇప్పటికి నీ మైండ్ ఏం మెచ్యూరిటీ కాలేదు. బంగారం నీకు తెలుసండి. నేనెట్లా తెలుసా ఆంటీ? నీటిలో తాబేళ్ళు నేల మీద నిన్ను ఒక్కసారి చూస్తే మర్చిపోగలమా? భలే చెప్పండి. ఇది పొగడతనుకుంటుంది. ఆంటీ మీరు రఘంకుల్ కోసం వచ్చారా? నీకెలా తెలుసు? అంటే రఘంకుల్ రిచ్, మీరు కూడా రిచ్ గా ఉన్నారు, అందుకే తెలిసింది. పైన వెళ్ళండి. పైనేం చేస్తున్నాడు? అది తప్ప ఏం చేస్తాలే, కలుద్దాం. ఎప్పుడు? టైం వచ్చిందిగా. నీకోసం నా ద్వారాలు ఎప్పుడు తెరుచుకొని ఉంటాయి. అవునా? చూసుకో. ముసలాన్ని తగులుకుంటావురా? దానికోసం కాదే, సిజరింగ్. అయ్యో అయితే
తల్లి అమ్మా గంగులో స్పైడర్ మెల్లగా బిల్డింగ్లు దూకేసి ఇళ్ళ కన్నాలేసి వాడు ఏదిరా ఇదెక్కలేకపోతున్నావో గంగులో బాగా ప్రాక్టీస్ చేయి ఏ నాటికైనా మన లైఫ్ అదే కమాన్ ప్రాక్టీస్ నన్ను అక్కడ కట్టిపడేసి నువ్వు ఇక్కడ దొంగ జపం చేస్తున్నావురా కేడినాయాల చెప్తా నీ పని రఘు రోప్ ప్రాక్టీస్ చేస్తున్నాను చేసింది చాలే గాని ఇటు తిరుగు చూసా ఏంటట హైదరాబాద్ వచ్చి ఈ పాత ఫ్రెండ్ ని మర్చిపోయావా నీది పెద్దాపురమా అంతేలే ఊరు మారితే ఫిగర్ మార్చేస్తావు బాంబేలో నాకు కొంగు పట్టుకు తిరిగావు అంటే ఇది ఒరిజినల్ గారి జిప్తకానా ఇంత మంచి ఫిగర్ వదిలేసి ఒంటరిగా బతుకుతున్నాడా యాదవా మిమ్మల్ని కాదు సారీ డార్లింగ్ ఇక్కడికి వచ్చాక నా మతి గతి తప్పింది దూరం డోంట్ టచ్ మీ మీ మగాళ్ళంతా ఇంతే టచింగ్ తో ఐస్ ముక్కలు కరిగించేస్తారు ఒంటరిగా వచ్చావా లేదు అమెరికన్ వచ్చాడు వెంట కోపంలో మంచి అందంగా ఉన్నావు నువ్వు లేకపోతే అందంగా ఉండనా చిలిపి అవును కింద నిన్ను ఎవరైనా చూసారా ఎందుకు చూడలేదు మాట్లాడాను కూడా ఏం చెప్పావు మరి ఇద్దరికి ఉన్న కనెక్షన్ చెప్పాను ఏం కనెక్షన్ ఉంది మనకు చిలిపి నా నోటితో ఎలా చెప్పను అయ్యో బాబోయ్ ఇది కింద ఏం వాగిందో నేనేం చెప్పాలి ఇప్పుడు అవును నీ కూతురు అల్లుడు కనిపించట్లేదు హనీమూన్ పంపించావా సినిమా క్లాపే కొట్టలేదురా మొగడా అంటే రిలీజ్ ఎప్పుడు అన్నాడు ఇలాంటి వాడు ఎవరో అయ్యో పెళ్లి కూడా అవలేదా అదో డైలీ సీరియల్ వదిలి ఇంతకీ ఎందుకు వచ్చావు ఇక్కడికి ఏం చెప్పను కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కళ సల్మాన్ ఖాన్ కండలు చూసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తున్నా అందుకు వచ్చేసా నాకు కూడా సన్నీ లియోన్ చూసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తున్నావు ఇంతకీ నీ పేరేంటి నా పేరు కూడా మర్చిపోయావా ఈ మగాళ్ళంతా ఇంత హలో పేరుకి చెప్పకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఏమని పిలవను ఆ వెధవ ఏ డైరీలోనూ దీని గురించి చెప్పి చావలేదు ఎలా ఇప్పుడు అసలు ఇది కింద ఏం చెప్పిందో ఏమిటో ముందు అది తెలుసుకుందాం లేడీస్ ఈ చీర కట్టుకుని రోజంతా ఎలా ఉంటారో ఏమిటో అమ్మా గెటప్ మార్చి ఇక్కడికి రావడం అయితే వచ్చాం కానీ ఎలా పట్టుకెళ్ళేదబ్బా అంటే ఇది నగలు సేఫ్ కొన్నాలో చూడ్డానికి వచ్చాను ఉన్నాయి నగలతో పేడానికి వచ్చాడు వేదవా జామకాయ బాగుంది తింటావా పాడి ఎంగిలి యాపిల్ యాపిలా యాపిల్ యాపిల్ నువ్వెందుకు కొనడం నేనున్నాగా తీస్తా అరే నా మాట వద్దు చూసేశాడా ఏంట్రా తెగులు తెగిలిన కోళ్ళ అలా తిరుగుతూ ఆలోచన ఏమైంది ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు చాలా భయంగా ఉందిరా యా పంచభూతాలాగా నా జీవితంలో కూడా 5 కోరికలు మిగిలిపోయాయి 5 కోరికలా ఏంటో నెంబర్ 1 కత్తి కంటే షార్ప్ గా ఉండే అమ్మాయి నాకు భారీగా రావాలి మొదటి కోరిక పట్ట తర్వాత నంబర్ 2 ఓ 2 ముద్దు పిల్లలు కావాలి ఇద్దరా ముద్దు పిల్లలు నీకైతే కష్టంలే కానీ మీ ఆవిడకైతే వర్కౌట్ అవ్వచ్చు నంబర్ 3 ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి రే అది కష్టపడి సంపాదించాలరా కొట్టే కొడతాం ఆ తర్వాత చెప్పు నంబర్ 4 ఏమని చెప్పు 4 వీలర్ కావాలి అంటే కారు నీ చేతి వాటను బట్టి చూస్తే అది కొట్టేది ఈజీలే నీకు వర్కౌట్ అవుతుంది నంబర్ 5 నా బ్యాంక్ అకౌంట్ లో 500 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి 500 కోట్లు తక్కువే కదా బ్యాంక్ బ్యాలెన్స్ బిల్ గేట్స్
తీసి జేబు కొట్టేయాలి. అడెక్కడుంటాడు? మోసపడి బిజ్జికి ఉంటాడు. ఇవన్నీ తీరకుండానే నా జీవితం హాఫ్ సెంచరీకి దగ్గర అయిపోతుందని భయం ఇంకా దగ్గర ఒకటి ఆల్రెడీ ఇప్పుడైపోతున్నా. రే మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నాకు కూడా 3 కోరికలు ఉన్నారా? నీకు కూడా ఉన్నాయా? నాకు ఉండకూడదా? ఉండొచ్చులే. ఏంటవి? జాగ్రత్త కింద నాకు ఇష్టమైన హీరోయిన్, నా ఫేవరెట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఉంది కదా, ఈ చెయ్యలాగా నువ్వు రకుల్ ప్రీత్ సింగ్, ఇది నేను. ఎలా సెల్ఫీ తీసుకోవాలరా? అది ఇంపాసిబుల్. అయితే ఆ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి నేను నిర్మాతగా సినిమా తీద్దామనందరా. అది నీ డ్రీమ్ లో కూడా ఇంపాసిబుల్. నెక్స్ట్ ఏంటి చెప్పు. అయితే మా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అలా నిలబడి రూపాయి ముష్టి వస్తుంటే అమ్మే అని అడుక్కోవాలన్నా. ఇందాక నువ్వు అన్నా తోడు సినిమా ప్రొడ్యూస్ చేయడం, అలా చేస్తే కంపల్సరీ తిరుగుతురా. నా బంగారు కోడి పెట్టిన ఎక్కడ చూసాను? బంగారు కోడి పెట్టండి ఆంటీ రండి. ఏమిటో సరిగా చెప్పించావండి. మనుషులు అలాంటి టైప్ ఉంటారో తెలియదు కానీ మనుషుల్లో మాత్రం ఉంటారు. అర్థమయ్యేది చెప్పండి. నా నోడితే నేను చెప్పలేను. నువ్వు కళ్ళు తిరిగి పడిపోయింది దాన్ని చూసా. మీరు సీన్ అర్థమైనట్టు. నాకు కూడా కొంచెం కొంచెం అర్థమవుతుంది. అసలు విషయం చెప్పు బాబు. ఇలా అయితే కొంచెమే అర్థమవుతుంది కానీ చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. అంతేనండి, కొన్ని సినిమాలు కవల్ చెప్తే అర్థం కావు, చూడాల్సిందే. పదరా, తలుచుకుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. అది ఏం రూపం రా? వారిని ఈ కేడిగాడేంటి గొప్ప బాంబు పిలిచాడు అంటే కొంపదీసి ఈ ఆంటీ ఆటైపా అంటే ఒరిజినల్ ఆటైపా? ఓరి నాయనో, ఏది ఏమైనా ఈ విషయం మాత్రం తేల్చాల్సిందే. యో గంగులో గెటప్ చేంజ్. హాయ్ హాయ్ అంటాడేంటి? కొంప తీసి గుర్తుపెట్టేసాడా? ఏరా, ఏ స్కూల్ డ్రెస్ లోనో ఈకలతోనో పీకలతోనో వస్తావనుకుంటే సేమ్ గడపలో వచ్చావిట్రా? వీడెవరితో మాట్లాడుతున్నాడు? హలో, నిన్నే డూడ్. నన్ను గుర్తుపట్టావా? నువ్వు నా అంతరాత్మవు కదా. వీడికి అంతరాత్మలతో మాట్లాడే జబ్బుందంటే పొరపాటున వీడు వాడేనా? చూసావా డూడ్, నువ్వు కూడా నన్ను వేషంలో చూసి గుర్తుపట్టలేదు. నేను ఒరిజినల్ రఘునందన్. అమ్మ నా ఒరిజినల్. ఇంట్లో ఉన్న కేడి నువ్వా? చిచ్చి, డూప్లికేట్ గాని చూసి ఒరిజినల్ అనుకున్నానే, కమెడియన్ చూసి హీరో అనుకున్నానా? తప్పించుకుని వచ్చావా? యా, ఈ ఇంట్లో 2 కేటుగాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆటలు కట్టించడానికి నేను ఈ అవతారం ఎత్తాను. నీ బొందరా, నీ బొంద. వాళ్ళతో పెట్టుకోకు, దెబ్బైపోతావు. ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఏ కాలంలోనైనా సరే నాతో పెట్టుకుంటే వాళ్లకు పోయే కాలం. జాగింగ్ చేయి, బీపీ తగ్గుతుంది. మెడిటేషన్ చేయి, ఆయుష్ పెరుగుతుంది. కానీ కేటుగాళ్ళతో పెట్టుకుంటే నీ ఫోటోకి దండ పడుతుంది. నువ్వు సూపర్. విజిల్ నువ్వు వేసావా? నాకు విజిల్ రాదు. విజిల్ కూడా వేయలేని వాడి వాళ్ళు నువ్వేం పీకుతావు? పీకడానికి బాడీ అక్కర్లేదు, బ్రెయిన్ ఉంటే చాలు. మీ ఇద్దరు బ్రెయిన్స్ తో నేను ఆడుకుంటా కదా. రే, నిజంగా అంత జ్ఞానం ఉన్నవాడివి అయితే అజ్ఞానంగా అజ్ఞాతవాసం ఎందుకు చేస్తున్నావు? నేను టైమింగ్ నమ్మను, టైం నమ్ముతాను. దిస్ ఈజ్ మై టైం. ఏం చేయబోతున్నావు? నేను అంతరాత్మను కూడా నమ్మను. సింగపూర్ ప్లాన్ నా బ్రెయిన్ లో ఉంది. దాన్ని ఆచరించే వరకు నాకు కూడా తెలీదు. సర్లే, కళ్ళు మూసుకో. దేనికి? మూసుకోరా చెప్తాను. నేను ఇక్కడి నుంచి మాయమైపోవాలి కదా. అంతరాత్మవు కదా, నీ గ్రాఫిక్స్ ఎందుకు? ముయ్యబే. సరే, వెళ్ళిపోయాడా? భయపడిపోయాడు యాదవ్వ. బాబా, ఈ రోజు నాకు వెర్రెక్కిపోయేంత ఆనందంగా ఉంది. నా లైఫ్ సెటిల్ అయిపోయే అద్భుతమైన అవకాశం నువ్వు నాకు ఇచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. నీకు రావాల్సిన పర్సంటేజ్ పని పూర్తయ్యాక నీ హుండీలో మొత్తం వేసేస్తా. అప్పటి వరకు కొంచెం కోఆపరేట్ చేయి బాబా. బాబా ఈజ్ గ్రేట్. బాబాకు దండం పెట్టుకున్నావు. ఏమంటాడు మీ బాబా? ఒరిజినల్ రఘు లేడీ గెటప్లో వచ్చాడు, పని చేసుకోరా అన్నాడు మామా. అక్కడే నువ్వు మీ బాబా సాంబార్లో కాలేశాడు.
నేను ఒరిజినల్ కాదురా, డూప్ని. నేను నమ్మను. వీడు నన్ను వదిలేలా లేడు. వీడికి తెలిసిపోయింది. ఎలా తప్పించుకోవడం? మామా నేను మోనార్క్ని, నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. ఒరే జఫా, నా చేతిలో ఆల్రెడీ ఒకసారి మోసపోయావు, గుర్తులేదా? ఆ ఒరిజినల్ గాడు తప్పించుకున్నాడని చెప్పి వాడిని ఇంట్లో దాచి నువ్వు ఒరిజినల్ గాడిలా తిరుగుతున్నావు. నీకు మెమరీ చాలా ఎక్కువనా? ఆ డూపుని నేనే. మరి లేడీ గెటప్లు ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు వాడిని కన్ఫ్యూజ్ చేయడానికి రా డోంగ్రే. కొత్తగా ఈ డోంగ్రే అంటే ఏంటి? ఇలా మధ్య మధ్యలో ఆపి అడుగుతుంటారు చూడు, వాళ్ళనే డోంగ్రే అంటారా? డోంగ్రే. నేను నమ్మను కదా డోంగ్రో. నీకు ఆధార్ కార్డు చూపించనా? ఆధార్ కార్డు చూసి కన్ఫర్మ్ చేయడానికి నేనేమన్నా రేషన్ కార్డు షాప్ వాడినా? అయితే నిన్ను నమ్మించడానికి ఒకే ఒక్క మార్గం ఉందిరా. చూసావా? నిజమే, గుండుంది. నువ్వే మా ఒరిజినల్ గంగులీ మామవి. అర్జెంట్ గా వెళ్ళి ఆ ఒరిజినల్ ని పట్టుకో. మనం పరంపురం కదా. మళ్ళీ నన్ను మోసం చేయవు కదా? జఫ్ఫాకే బచ్చా, నిన్ను మోసం నేనలా చేస్తాను రా. ఒరిజినల్ నీ దగ్గర ఉన్నాడు కదా. ఈసారి నీకు తెలియకుండా ఓ సీక్రెట్ ప్లేస్ లో దాచేస్తా. దాయరా, నాకు కావాల్సింది కూడా నువ్వు ఆ డూపు గాడిని దాచేయడమే. ఇదిగో త్వరగా వెళ్ళి ఆ ఒరిజినల్ పట్టుకో. అలాగే. అదృష్టం అంటే ఇలా ఉండాలి. అవును, ఆ ఒరిజినల్ గార్డ్ కూడా గుండు ఉంటుంది కదా. ప్రూఫ్ గా గుండుని చూపిస్తే నమ్మేశానంటే ఇక్కడ ఈ గుండు ఉంటుంది, పట్టుకోవాల్సిందే ఆ గుండుని. ఈ గుండు కంటిన్యూటీ ఏంటో, 2 గుండ్లకి ఇంత కన్ఫ్యూజ్ అయిపోయినంటే. అమ్మో, ఈసారి ఒక గుండుకి ఒక మార్క్ పెట్టి 2 గుండికి 2 మార్కులు పెడతాం. అప్పుడు ఒరిజినల్ ఎవరో డూప్లికేట్ ఎవరో ఎదురు పడ్డాడేమిటి? ఏం చెప్పాలబ్బా? నాకంతా తెలుసు, నువ్వు నన్ను మోసం చేయలేవు. ఏం తెలుసు నీకు? నువ్వు లేడీ గెటప్ లో వచ్చిన ఒరిజినల్ రఘువి. వీడికి తెలిసిపోయింది. ఇక దాచడం వేస్ట్. వీడి హెల్ప్ తీసుకుని వాడిని కిడ్నాప్ చేద్దాం. అక్కడే నువ్వు పప్పులో కాలేసావురా, నేను డూపున్రా. అమ్మే, నువ్వు పక్క తిరిగి మైండ్ వాయిస్ లో ఒకటి అనుకుని బయటకు ఇంకోటి చెప్తే నమ్మడానికి నేను వెర్రి వెంగలప్పనా? వాడు కూడా ఇలాగే చెప్పాడు. అంటే వాడు నేను ఒరిజినల్ రఘునని చెప్పాడా? అవును, నువ్వే ఒరిజినల్ రఘువి. ఒరే గూట్లే, ఏ ఒరిజినల్ అని చెప్పుకోరు. గూట్లేనా? వాడు కూడా ఇలాంటి పదం ఏదో వాడాడు. దీని అర్థం ఏంటి? చూడు, చెప్పిన విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేని వాడిని గూట్లే అంటారా? గూట్లే. వాడు సేమ్ ఇలాగే చెప్పాడు. ఇప్పుడు ఏమంటావురా? ఒరిజినల్ రఘువి నువ్వే. నేను ఎలా నమ్మించాలి? ఉండొక నిమిషం. అర్థమైందా? వాడు కూడా విగ్గును చూసి గుండుని చెప్పించాడు, నేను నమ్మనగా. రేయ్, నిన్ను వాడు వెర్రి పప్పని చేస్తున్నాడు రా. నేను నీ డూప్లికేట్ ని నిన్ను మోసం చేసి ఈ ఇంట్లో ఒరిజినల్ గా నాటకం ఆడుతున్న నేను గంగుల్ని. వాడు సేమ్ టు సేమ్ కొన్ని డైలాగ్ మిస్ చేసి సేమ్ మోడలేషన్ చెప్పాడు. నువ్వు పక్కనే ఉండి విన్నావు కదా. రే మనకు వాడు పంగనామాలు పెట్టడానికి ట్రై చేస్తున్నాడు, అర్థం చేసుకో. ఆల్రెడీ ఒకసారి పెట్టుకున్నా, మళ్ళీ ఎదవనవ్వను. సరేరా, నేనే ఒరిజినల్ రఘుని. అర్థమైందా? ఏం పీకుతావు? నిన్ను వాడిని ఒకే చోటికి పంపిస్తా. ఎవర్రా నువ్వు? మా ఇంట్లో మా కర్రోళ్ళని చూసి దొంగతనకు వచ్చినా? ఎవర్రా? నేను బంగారాజుని. బంగారం, ఏందకి అవతారం? స్పర్శ. ఇంట్లో ఆ లేడీ గెటప్లు ఉన్న ఆంటీ ఎవరో కాదు. ఎవరు? ఒరిజినల్ రఘు అంకుల్. నీకు దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయినా? మనుషులు నకిలీలు కూడా ఉంటారా? ఉంటారే మద్దు. ఇంట్లో గుండుతో తిరుగుతున్నవాడేమో దొంగులిగాడు, లేడీ గెటప్ లో ఉన్నవాడేమో ఒరిజినల్ రఘు అంకుల్. నీ నోరు, నీ తలకాయ అస్సలు వాడకు. నేను చెప్పిందే ఫాలో అవ్వు, సరేనా? సరే బంగారం. వాడే బొంబాయి అంకుల్. గట్లనా? అరే, మళ్ళీ కింద నడిచేది ఎవరే? వీళ్ళిద్దరిలో ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్? బంగారం, ఒక పని చేద్దామే. ₹1 తీసుకుని బొమ్మ పొడిచేద్దాం. చిల్లర లేదు, చెమ్మ చెక్క ఆడదాం. సరే. చెమ్మ చెక్క చరలేసి మొగ్గ అట్లా పోవంగా ఇట్లా రావంగా. కోపం ఎందుకే? ఫేస్ కి గుడ్డ కట్టుకో, ఎవరైనా చూస్తే గుర్తుపడతారు. అట్లనే బంగారం ఖర్చు వాసన వచ్చింది. మళ్ళీ నేను మంచిగున్నానా? నీ బుర్రను తీసుకెళ్లి సాలర్ మ్యూజియం లో పెట్టాలి. అంత గ్రేటా నేను? ముందు వెళ్దాం పద. ఎక్కడైనా రాడు దొరికితే బాగుంటది. రాడెక్కడున్నదే?
బానే ఇంకా అవ్వలేదు, బయటికి వెళ్ళిపోయాడు. ఏమైందే? జై కట్టప్ప. మయ్యూ 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 మయ్యూ. దీంతో ఇప్పుడు పని లేదు, దాంతో పని దీని తర్వాత లేపుతాం. ఇక్కడ పట్టుకో. అబ్బో హ్యారీ పాటర్, యా చేసిన యాక్టింగ్ చాలే గాని ఓసారి లుక్ ఇట్టించుకో. ఇచ్చుకున్నాను. ఏంటి ఇప్పుడు ఆ ఒరిజినల్ నా హ్యాండ్ లో ఉన్నాడు. ఉంటే ఇంకా నువ్వు పెట్టే ఆండ్రాయిడ్ సర్దుకుని బయలుదేరొచ్చు. ఎక్కడికి? నేను చెప్పినట్టు వింటే నెల్లూరుకెళ్ళి కుండ బిర్యానీ తినొచ్చు, వినకపోతే జైల్లో చిప్పకూడ తినొచ్చు. నువ్వు చేస్తుంది తప్పు. నా ఆశయం కోసం నేను ఏమైనా చేస్తా. ఆశయం? అబ్బో, దాన్ని నమ్ముకుంటే నాశనం అయిపోతావు. నాన్న, ఇక్కడ నువ్వు దొంగే, నేను దొంగనే, కాబట్టి నీ మాటలు వినకూడదు. నువ్వు అర్జెంట్ గా బయలుదేరిపోతే వాణ్ణి అడ్డుగా పెట్టుకుని డబ్బులు లాగాలి. చూడు, నువ్వు కిడ్నాప్ చేసింది ఒరిజినల్ ని కాదు, డూప్లికేట్ గాడిని. నేను నమ్మను. నమ్మవా? కావాలంటే వాడు స్పృహలోకి వచ్చి ఉంటాడు, వెళ్ళి కన్ఫర్మ్ చేసుకో. ఇప్పుడే వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటా. ఇందులోనే పెట్టాను, ఏమైపోయాడు?